ఉమ్మడిగా ఏ ధర్మంలో చెప్పాలి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేయాలని చెప్పింది మన ధర్మం. లేవడం ఎట్లా లేవాలి, పళ్ళు తోమడం ఎట్లా కడుక్కోవాలి, లేస్తూనే ఏం చేయాలి, పళ్ళు తోమిన తర్వాత ఏం చేయాలి, స్నానం ఎట్లా చేయాలి, స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడం ఎట్లా తుడుచుకోవాలని కూడా చెప్పింది. శరీరం తుడుచుకోవడం విషయంలో కూడా ధర్మం చెప్పింది. ఈ మిగతా ధర్మాలు ఏమీ చెప్పలే. వాని బుద్ధి ఉండేది వాడు స్నానం చేయకుండా ఉంటాడు. మన ధర్మం అట్లా చెప్పలే. ఖచ్చితంగా స్నానం చేస్తే ఎట్లా తుడుచుకోవాలి, బొట్టు ఎట్లా పెట్టుకోవాలి, దేవుణ్ణి ఎట్లా మొక్కాలి, దీపం ఎట్లా పెట్టాలి, ఆ తర్వాత భోజనం ఎట్లా చేయాలి, ఇవి కాదు మలమూత్ర విసర్జన కూడా ఎట్లా చేయాలని చెప్పింది. మూత్రం ఎక్కడికి వేయాలి, మలం ఎట్లా వేయాలి, ఎట్లా కూర్చొని పోవాలి, ఇంత సూక్ష్మంగా ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే ప్రతిదీ సూత్రం చెప్పింది మన ధర్మం. అందుకే మన ధర్మం గొప్పది. మహబూబ్ నగర్, మన మహబూబ్ నగర్ రామ్ మందిర్ సర్కిల్ లో ఉన్న రామ్ మందిర్ టెంపుల్ లో అయితే శ్రీరామనవమి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా అయితే జరిగాయి. మీరు చూడొచ్చు, చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ మన మహబూబ్ నగర్ రామ్ మందిర్ సర్కిల్ లో ఉన్న ఈ టెంపుల్ లో అయితే ప్రతి సంవత్సరం మనకి శ్రీరామనవమి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా చేస్తారు. శ్రీరామనవమి అంటేనే సీతారాముల వారి కళ్యాణం. ప్రతి ఊర్లోన ప్రతి వాడవాడలో అయితే చాలా ఘనంగా సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. సో మేము కూడా సీతారాముల వారి కళ్యాణానికి వెళ్ళి కళ్యాణం అయితే చూసాము. అండ్ చూడని వాళ్ళ కోసం అయితే ఎస్పెషల్లీ కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అయితే మీకు అందిస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన మహబూబ్ నగర్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభం చేశారు. మనం వినాయక చవితి వస్తే గల్లీ గల్లీలో వినాయకులు పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే వినాయకుడు చేయాలని కాదని. అక్కడ స్వాతంత్రం విషయంలో స్వతంత్ర పోరాటం చేయాలి అంటే 4 విషయాలు మనం పోరాటం గురించి చర్చించుకోవడానికి 10 మందికి చెప్పాలి అంటే ఒక వేదిక కావాలి. అది పూజా వేదిక అయితే ఇంకా 10 మందికి ఎక్కువగా చేస్తుందనేటువంటి ఉద్దేశంతో మాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆ స్ఫూర్తినిచ్చి, ఆ పిలుపునిచ్చి వాడవాడల గణపతి ఉత్సవాలు నిర్వహించారు. బాబు అది కొద్దిగా కూలర్ పట్టుకున్నాను అక్కడ.